ఫిలిప్పీ పత్రిక 2:6-7 మాట ఉంది కదమ్మా. ఆయన దాసుడుగా కదండి, ఆయన దేవుని స్వరూపం గలవారై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత తగ్గించుకున్నాడు. ఆ సర్వశక్తి గల దేవుడు ఈ భూమి మీదకి వస్తే భూమి భరించగలదా అమ్మా? ఇందాక చదువుకున్న ఆకాశములో నా సింహాసనం ఉంది, భూమి నా నేను ఎక్కడుంటాను ఇక. అలాంటి దేవుని పట్టుకొని 3 మేకులు కొట్టుకుంటే సిరువులో పిక్కులోని ఈయన ఒక దేవుడా? చచ్చిపోవడానికి వచ్చినాడు దేవుడా? చంపడానికి వచ్చినాడు దేవుడా? ఎంతమంది చెబుతాడయ్యా? దుష్ట శిక్షణ, శిష్య రక్షణ. సరే, పాపులందరూ చంపేస్తాను అనుకున్నా కదా, పాపులందరినీ చంపేశావు. మరి భూమి మీద మనుషులు ఎవరు ఉన్నారు ఇక్కడ? చెప్పండి అమ్మా. దేవుడు ఎందుకు రావాలి? దేవుడు ఎందుకు అవతారం ఎత్తాలి? నీతిమంతుడు లేడు ఏమో ఉన్నారు అక్కడ? ఏమన్నా చెప్పండి, ఒక్కడైనా ఉన్నారని చెప్పాడా? అందరూ రోమాలు అంటాడు కదా, 3:10-11 వచ్చిన బొత్తిగా చెడిపోయి పనికి మాలాడైపోయారు మొత్తం కూడా. మరి దేవుడు ఎవరి కోసం రావాలి? ఆలోచన చేయండి. దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ అంటారు. మరి భూమి మీద మంచోళ్ళు ఎవరు ఉన్నారా భాష గారు? భూమి మీద మంచోళ్ళు ఎవరు ఉన్నారా? ఎన్నిసార్లు దేవుడు అవతారం ఎత్తాలి మనుషుల కోసం కదండి? ఎన్ని అవతారాలు ఎత్తారు? ఆలోచన చేయండి. దేవుడు ఒక్కసారి ఈ భూమి మీదకి వచ్చాడు, రెండోసారి అయినా రాబోతున్నాడు కదండి. కొదమ సింహములాగా, యోధా గోత్రపు సింహంలా రాబోతున్నాడు ఆయన. క్రీస్తు దేని పెట్టారా? మనుషులు ఏదో అనుకుంటూ ఉంటారు కదండి. దేవుడి లోకానికి వచ్చింది ఆయన బట్టి లోకము తీర్పు పొందటానికి కాదని కదా, లోకాన్ని రక్షిస్తానికి వచ్చిన దేవుడు. లోకంలో దేవుళ్ళందరూ కూడా మనుషులను శిక్షించాలని అందరూ కూడా ఈ లోకానికి వస్తే, దేవుడు మాత్రం మనుషులను ప్రేమించి నశించిపోతున్న దానిని వెతికి, అంటే మానవులందరూ కూడా నశించిపోతూ నరకాగ్నిలోనికి వెళ్ళిపోతూ ఉంటే, అబ్బా ఇది కాదు పద్ధతి అని చెప్పి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువుని లోకాన్ని పంపించాడు నిన్ను బ్రతికించడానికి, నీ చెడిపోయిన జీవితం బాగుచు. అందుకనే ఆలయంలోకి రావాలండి, ఆలయంలోకి రావాలి. పేతురు త్వరగా 1 పేతురులో మనం చూస్తున్నాం. 1 పేతురులో మనం గమనించినట్టయితే అక్కడ చక్కటి మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు మీ హృదయములలో చూడండి, 3:16 చదవండమ్మా. 1 పేతురు 3:16 చదవండి. నేను ముగిస్తాను, త్వరగా టైం అవుతుంది. మీలో ఉన్న నిరీక్షణ గురించి హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. ఏదోదో తెచ్చిపెట్టుకోవడం కాదు, విలువైనవి కదండి చాలా తెచ్చిపెట్టుకుంటాం మనం. మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటున్నామా లేదా ఆలోచన చేసుకోండి. ఈ ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా 1 నువ్వు తలుపులు తీయాలి, 2వది క్రీస్తును ప్రతిష్ఠించుకోవాలి, 3వది ఏంటంటే నిషేధించబడినది ఏం చేయాలంటే చెప్పండమ్మా, బయట పడేసేయాలి. పడేస్తున్నామా? పడేస్తాం. ఇప్పుడు వల్ల పడేస్తాం కదా. పండగలు పాత ఎన్ని బయట వేసేది ఇదమ్మా, కొత్త ఎన్ని లోపల తెచ్చుకునేది. ఎందుకంటే సంవత్సరం అయిపోయింది కదా, ఇంక ఇది పనికిరాదండి, బయట పడేసేది, కొత్తది తెచ్చుకుంటూ ఉంటాం. నిషేధించబడిన ఎన్ని కూడా నీ జీవితంలోంచి నువ్వు దేవునికి వదిలిపెట్టేసేయాలి. క్రీస్తు దేని బిడ్డలు గమనించండి. ఈ ఆలయ ప్రతిష్ట సందర్భంగా దేవుడు మనం చెబుతున్నాడు. ఇప్పుడు ఈ పండగ సందర్భంలో బయట తిరుగుతూ ఉంటారు కదా, ఏం చెబుతుంటారు చెప్పండి అమ్మ? వాళ్ళందరూ వచ్చి పాతవి ఉంటే వస్తువులు కొంటాం, చెడిపోయిన వస్తువులు కొంటాం అని వస్తూ ఉంటారు చాలామంది. అవునా? మీ బట్టలు కొంటామని వస్తూ ఉంటారు. ఎందుకంటే అవి కొని కొత్త ఇస్తారంట. మా ఇంటి వెనకాల పోతూ ఉంటారు బండ్లు వేసుకుని కదండి, పాతవి కొంటాం. ఇది కాదు కావాల్సింది కదమ్మా, ఇయ్య కొనేది. నీ జీవితము మారిపోవాలి దేవుని దగ్గర. దేవుడు అందుకే లోకానికి వచ్చింది, నీ జీవితాన్ని బతుకులు మార్చడానికి. నీ పాత జీవితాన్ని ఆయన కొత్తదిగా చేస్తాడు. వస్తువులు కాదండి కదండి, వస్తువులు కాదు దేవుడు ఉండేది, మనుషుల్లో దేవుడు ఉంటాడు. అందుకనే దేవుడు మనుషుల మధ్యలో ఉండటానికే లోకానికి వచ్చాడు. అందుకనే ఆయన ఆలయంలో నువ్వు వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షతను చూస్తావు, ఆయన దర్శనాన్ని నువ్వు చూస్తావు, ఆయన యొక్క సన్నిధానాన్ని నువ్వు చూస్తావు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే మనకు ఆలయంలోకి రావాలి మనం. ఆలయాలు అందుకనే మన కోసం దేవుడు ఇచ్చాడు. క్రీస్తు దేని బిడ్డలారా గమనించండి. 3 విషయాలు మనం నేర్చుకుంటున్నాం. 1 తలుపులు దేవుని కోసం తీయాలి, 2వది ఆయన మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి, 3వది నిషేధించబడింది దేవుని కోసము వదిలిపెట్టేశారు. చాలామంది మారు మనసు పొందుతారు కానీ పాత వాటిని మాత్రం లోపల పెట్టుకొని తిరుగుతూ ఉంటారు.
అవునమ్మా, అందరూ కూడా మారుమనసు పొందుతాం. అయితే పాత వాటిని వెంటేసుకుని తిరుగుతూ ఉంటాం. క్రీస్తు దేవునిలో గమనించండి. దేవుని ఆలయంలోకి వెళ్తున్న నీవు, విశ్వాసగా ఉన్న నీవు, మారుమనసు పొందుకున్న నీవు, నీ పాత రోత జీవితాన్ని నువ్వు తొలగించుకోవాలి. అది నిషేధించబడింది. నువ్వు తీసుకురాకూడదు. దేవునికి అయిష్టము. అయిష్టమైన వాటిని దేవుడి నుంచి నువ్వు నీలోంచి తీసివేయాలి. అప్పుడే దేవుడు నీలోనికి వచ్చి నీతో నివసిస్తాడు. ప్రకటన గ్రంథంలో ఉన్న మాట కదమ్మా. చూడండి, ఇదిగో దేవుని యొక్క నివాసము, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉంటాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెప్పండి, దేవుడు మనకు తోడై ఉండును. ఈ ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా నువ్వు నిర్ణయం తీసుకుంటే దేవుడు నీకు తోడే ఉంటాడు. చాలామంది, దేవుడు నాకు అన్యాయం చేశాడండి, నాకు ఏం మేలు జరగలేదండి కదండి, నాకేం మేలు జరగలేదు, ఎన్నో దినాలుగా నేను ఆలయానికి వెళ్తూ ఉన్నావు, ఏముంది ఆ ఆలయంలో, నాకు ఆలయంలో ఏం మేలు జరిగింది? అక్కడ జరగలేదు, ఇంకెక్కడికి వెళ్తావా? ఆడ కూడా జరగలా. ఒకడున్నాడు, ఒక అతను, అయ్యా ఇప్పటికి నేను 6 సార్లు బాప్తిసం చూస్తున్నాను అంటాడు. ఎన్నిసార్లమ్మా? 6 సార్లు బాప్తిసం చూస్తున్నాను అండి. ఇదే క్రైస్తవం అంటే. ఇదే నువ్వు ఆలయం నేర్చుకునే పద్ధతి. విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే చెప్పాలా. దేవుడు ఒక్కడే. హల్లెలూయా. మనం రక్షించే దేవుడు ఒక్కడేనండి. నువ్వు ఎన్ని చోట్ల పోయినా అదే దేవుడు ఉంటాడు. ఎక్కడ పోయినా నీవే మారాల్సింది. ఒక ఆయన అన్నాడయ్యా, ఎప్పుడో వాక్యం చెబుతావయ్యా, నా కోసమే చెప్పినట్టు ఉంటుందయ్యా అంటాడు. ఏమంటాడమ్మా చెప్పండి? అవును, నీకోసమే వాక్యం చెప్పబడుతుంది, ఇంకా నీలో మారాల్సింది ఉంది, నిషేధించబడింది ఇంకా బయటపడేసేయాలి. నీలోనే పెట్టుకుంటావు, జాగ్రత్త. దేవుడు ఒక్కడే రక్షించేవాడు, ఒక్కడే యేసు, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే యేసు, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే మహాగణుడు, మహిమోన్నతుడు, మహాగణుడు, మహిమోన్నతుడు, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, యేసు ఒక్కడే, పరిశుద్ధుడు, ఒక్కడే పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే, పాప శిక్ష మాపువాడు యేసు ఒక్కడే, పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే, పాప శిక్ష మాపువాడు యేసు ఒక్కడే. హల్లెలూయా. ఒక్కడైన దేవుడు నీ అండగా నిలిచేది, నీకు తోడే ఉండేది యేసు ఒక్కడే. ఎప్పుడైతే దేవుని మందిరాన్ని గౌరవిస్తావో, కాపురులను గౌరవిస్తావో, సాక్షాంగపడి దేవుని సన్నిధిని మోకరించి ప్రార్థన చేస్తావో, ఖచ్చితంగా దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిద్ది, దేవుని దర్శనం కలిగిద్ది. దేవుని దర్శనం కలిగిన ప్రతి ఒక్క జీవితాలు మారిపోయినాయండి. బైబిల్ ఎంతమంది ఈ బైబిల్ నన్ను మార్చలేదండి, ఈ బైబిల్ నన్ను మార్చలేదు అని చాలామంది బైబిల్కి వ్యతిరేకంగా తిరిగే వాళ్ళు ఉన్నారు. చెప్పండి, బైబిల్ చదివిన బిడ్డలో ఎంతమంది జీవితాలు మారిని ఆలోచించేయండి. దేవుడి లోకంలోకి వచ్చింది ఆయనతో నిన్ను కలపటానికి. నేను ఒక చిన్న సంగతి చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఒకసారి ఇంగ్లాండ్ దేశంలో పండగ వస్తుంది, క్రిస్మస్ పండుగ వస్తేస్తుంది. ఇక 4 రోజుల పండగ జరిగిద్ది అనగా పెద్ద తుఫాను వచ్చిందంట ఊర్లో. ఏమొచ్చిందమ్మా చెప్పండి అయ్యా కదా. తుఫాను వచ్చింది. పాస్టర్ గారు నిన్ను ఫోన్ చేశారు, అయ్యగారు చాలా వేదనగా ఉందని అన్నాడు. ఏంటయ్యా అన్న? ఏం లేదండి, మరి కొంచెం వాతావరణం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏముండదు, పోయా చక్కగా దేవుడు కార్యం జరిగిస్తానని చెప్పిన. హల్లెలూయా. ఇంగ్లాండ్ దేశంలో తుఫాను వచ్చింది. మా పాస్టర్ గారు అప్పుడే కొత్తగా ఆయన వచ్చాడంట, చక్కగా కార్యక్రమం చేద్దామని ఎంతో ఇష్టపడ్డాడు. అంతలోకి తుఫాను వచ్చేసింది. అయ్యో ఎట్లా నాయన అనుకుంటా ఉన్నాడంట. సరే గుడంతా బాగు చేశారు,
పక్కన స్టోర్ రూమ్ ఒకటి ఉంది. అది దాంట్లో ఉన్నది తీసుకొచ్చి అది తుడవటం అన్నీ చేసిన తర్వాత ఒక చోట మాత్రం గోడ ఒకటి నెర్రిచ్చిందంట. ఏమిచ్చిందమ్మా? నెరియటం అంటే కొంచెం పగిలిపోయిందంట గోడ. ఎన్ని చేసినా అది బాగా రావట్లా. అందుకే స్టోర్ రూమ్లో పోతే ఒక చిన్న పట్ట ఉందంట. అన్న పట్ట రేసిల్లా ఇలాంటి పట్ట ఉంది. సరే, ఆ పట్ట బాగానే ఉందంట, కొత్తగా ఉందంట. అది ఆ పట్ట తీసుకొచ్చి దాని మీద కప్పాడంట. అమ్మ వింటున్నారా? పట్ట తీసుకొచ్చి దాని మీద కప్పాడంట. చూశాడంట, అబ్బా భలే ఉంది అనుకున్నాడంట. అమ్మ అర్థమవుతుంది అందరికీ? అర్థమవుతుంది? చేతులు ఎత్తండి. కొన్ని చేతులు పడిపోతున్నాయి ఎప్పుడే. టైం అయిపోయిందా మరి? ఒకసారి ఎట్నే ఒక అతను రైల్వే స్టేషన్లో టీ అమ్ముతూ ఉన్నాడంట. ఏమవుతున్నాడు చెప్పండమ్మా? టీ అమ్ముతూ ఉన్నాడు. సరే, పోయాడు మధ్యరాత్రుల్లో. రాక ఒక బండి వచ్చిందంట, పెద్ద బండి. ఎవరు బయటికి రాలేదంట. ఇదేదో ఎవరు బయటకు రావట్లేదని చూస్తూ ఉన్నాడంట. అంతలోకి వెనకాల గార్డు పెట్టి ఉంటలా, ఆ గార్డు మాత్రం బాయ్ టీ పట్టరా బాయ్ అన్నాడు. తాగాడంట, తీసుకొని పోసి ఇచ్చాడంట. టీ తాగుతూ ఉన్నాడంట ఆయన. అప్పుడు అతను అన్నాడంట, ఎందుకు సారు బండి చూస్తే చాలా పొడుగు ఉంది, ఒకడు కూడా దిగి రావట్లేదు ఏందే అన్నాడంట. అప్పుడు ఆయనకు పొరపోయిందట. ఆయన పెట్టి, రే దేని గురించి మాట్లాడుతున్నావు? ఏ బండి అన్నంట. ఈ బండే సార్ అన్నాడంట. ఓరి ఇది గూడ్స్ బండి అన్నాడంట. ఏమన్నాడమ్మా? ఇది గూడ్స్ బండి అని చెప్పాడండి. ఏదో చేసుకుంటూ ఉంటాం మనం కదండి. కొత్త పిచ్చోడు పొద్దున్నట్టుగా వాడికి ఏ బండి అయిందే తెలియదు. అట్లనే ఏదైనా చేశారంట. మొత్తం ఏది చేసినా కూడా అది బాగాల. అయితే ఆ పరద దీపం పైన కప్పంగానే ఆహా కొంచెం బాగుంది అనుకున్నాడు. అందరికి వెళ్తూ ఉంటే అంత దూరాన ఒక చిన్న ఇల్లు కనపడిందంట. చిన్న దీపం. లోపల పోయాడు, తలుపు కొట్టాడంట. అమ్మ ఎవరున్నారు లోపల? ఒక ముసలాం బయటకు వచ్చిందంట. అమ్మ నేను పాస్టర్ గారినమ్మ, రేపు పండగ జరుగుతుంది, కాస్త వచ్చి పండగలో పాల్గొని వెళ్ళండి అమ్మ. రేపు 24 క్రిస్మస్ ఈవ్ జరిగిద్ది, 25 పండగ, దాంట్లో పాల్గొంది రండమ్మ అంటే ఆమందంట నేను రానందంట. ఏముందయ్యా? నేను రాను. ఏందమ్మా అంతలా మాట అంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడు. అయ్యా ఏం చేశాడమ్మా అంటే, నా భర్త మిలిటరీలో ఉంటాడు, జర్మనీలో యుద్ధం చేయటానికి పోతే ఆడు చచ్చిపోయాడు. ఆయన మరణించాడు. అసలు ఉన్నాడో లేదో కూడా నాకు తెలియదు. అందుకే దేవుడు అంటే నాకు చాలా కోపం అని చెప్పి. అప్పుడు ఆ పాస్టర్ గారు, ఏం కాదులేమ్మా, దేవుడు మంచోడు, దేవుడిని తిట్టమాకమ్మా, నీకు మేలు చేస్తాడన్నా. సరేలే అన్నాడు. నీకు ఇష్టమైతే రామ్మని పాంప్లెట్ ఇచ్చేసి వచ్చేసాడు. సరే 24 గడిచిపోయింది. సరే చెప్పాడు కదా, ఏమన్నా బిడ్డ ఏదో వెళ్దాంలే, కొంచెం బిడ్డలాగా ఉన్నది పోయిందంట. ఆ ఈవెంట్ జరుగుతూ ఉంది. అందరూ చక్కగా వర్షిప్ చేసుకు వెళ్ళిపోతే వెనకాల కూర్చొని ఏడుస్తుందంటామా. ఆ బామ్మగారు బాగున్నారు, ఏందమ్మా ఏడుస్తున్నావు అన్నంట. ఏం లేదు, పక్కలే వేసాడు. ఏం చూస్తే అది పట్టా ఉంది, చూసావా? పట్టా కప్పితే కార్పెట్టు. అది నాదేనయ్యా అని చెప్పిందంట. ఏముందమ్మా? అది నాదేనయ్యా. ఇంకో సంగతి చెబుతా విను. అది నేను నా భర్త మేమిద్దరం కలిసి దాన్ని కుట్టి ఈ చర్చికి ప్రజెంట్ చేసామయ్యా. అది చూస్తున్నప్పుడు నా భర్త గుర్తు వస్తూ ఉన్నాడు. కావాలంటే దాని మీద మా పేర్లు ఉంటే చూడు, నా పేరు లూసీ, మా ఆయన గారి పేరు రాబర్ట్ అని చెప్పిందంట. సరే అని గవ్వబోయి చూస్తే నిజంగానే దాని మీద వాళ్ళ పేర్లు ఉన్నాయంట, వాళ్ళిద్దరి పేర్లు ఉన్నాయంట. ఆ బామ్మగారు నిజమేనమ్మా మీరు చెప్పింది కరెక్టే అన్నాడంట. అప్పుడు సంతోషించామా. వెళ్తా పాస్టర్ గారు అందంట, అయ్యా రేపు మా ఇంటికి రా, నీకు భోజనం చేస్తానందంట. సరే బామ్మగారు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. సరే 25 పండగ నేను ముగ్గు చేస్తాను. మాకు సాయంత్రం మళ్ళీ పండగ ఉంది, వేరే ఊరు వెళ్ళాలి మేము. ఒంగోలు నుంచి దాదాపు 1 గంట ప్రయాణం. సరే 25 కార్యక్రమం జరిగింది, అందరూ వెళ్ళిపోయారు. వెనక లాస్ట్లో ఒక ఆయన కూర్చోన్నాడంట. అయ్యా మీరు ఎవరు కొత్త వాళ్ళలాగా ఉన్నట్టు. అవును నేను కొత్తేనయ్యా ఊరికి పాస్టర్ గారు ఉన్నాడంట. సరే పాస్టర్ గారు కొంచెం పక్క దొరుకుతారా అన్నాడంట. ఏంటంటే అదిగో ఆ పట్ట ఉంది చూసారయ్యా, పట్ట అది నాదేనయ్యా అన్నాడంట. ఏమన్నాడమ్మా? అది నాదేనయ్యా అన్నాడంట. మీరే అన్నాడు. అవునయ్యా, కావాలంటే వెనకాల నా భార్య పేరు లూసీ, నా పేరు రాబర్ట్ పేరుంటూ తుడిపో అన్నాడంట. ఇంకా ఆయనకి ఎట్టుంటుందమ్మా చెప్పండి? ఏమ్మా ఎట్టుంటుంది ఆయనకి? ఇంకా ఎంత ఆనందం కదా, ఎంత ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఆయనకు సత్యం ఇప్పుడు తెలిసిపోయింది.
ఆయన గట్టిగా చేపట్టుకొని, నేనైతే ఏం చేస్తాను, చేపట్టుకొని రా అని చెప్పి గబగబా ఎక్కడ తీసుకెళ్తాను చెప్పండి అమ్మా. లూసి ఎక్కడైతే ఇంట్లో ఉందో ఆడ తీసుకెళ్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడతామండి, గట్టిగా చప్పట్లు కొడతాం. ఆ పట్ట ఆ కార్పెట్ ఇద్దరు మనుషులను కలిపింది. దేవుడు అన్యాయస్తుడు అనుకుంటున్నాడు. అతను కూడా అదే మాట చెప్పాడంట, నేను మిలిటరీకి పోయినయ్యా, మిలిటరీలో పోతే మా సైన్యం దెబ్బతింది, నేను ఎంత కూడా తప్పించుకొని తిరుగుతా ఉన్నాను. మా ఊరికి వచ్చలేకి అక్కడ నా భార్య లేదు, నా ఇల్లు లేదు, మారిపోయిందని తెలిసింది. అయితే ఇక్కడికి రాగానే మీ పాటలు వినపడుతున్నాయి, ఈరోజు క్రిస్మస్ కదా, నేను ఆలయం పోదాం అనుకున్నాను, అందుకే ఆలయానికి వచ్చానయ్యా. ఆలయం రాగానే దేవుడు నా దుఃఖాన్ని నాట్యంగా మార్చాడు. దేవుని స్తోత్రం. క్రీస్తు ప్రేమ గమనించండి, వాక్యాన్ని ముగిచ్చేస్తున్నాను. నువ్వు దేవుని ఆలయం మీద అలిగినా కదండి, దేవుడు ఊరుకోడు. ఆలయంలో నీకు మేలే జరిగింది. ఇక్కడ మేలు జరిగిందా లేదా వాళ్ళకి చెప్పండమ్మా. ఆ పట్ట వాళ్ళిద్దరిని కూడా కలిపింది. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే సమాధానపరచడం కదండి, విడిపోయిన మనుషులను దేవునితో ఐక్యపరచడం. అందుకనే యేసు ప్రభువారి లోకానికి వచ్చింది. ఒకప్పుడు డేరాల్లో, ఒకప్పుడు గూడాలలో జీవించే దేవుడు ఇప్పుడు నీలోనికే వచ్చేసాడు. ఆయన నీలో జన్మిస్తాడు. ఈ హృదయము దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఈ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. దీన్ని రక్షించేది, కాపాడేది, దీనికి వైద్యం చేసేది డాక్టర్స్ కాదు కానీ పరమ వైద్యుడు దేవుడు ఒక్కడే. ఈ ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా నీలోనికి క్రీస్తుని ప్రతిష్ఠించుకో. ఏదేదో చేసుకొని డెకరేషన్ చేసుకోవటం కాదు, క్రీస్తు మన జీవితాల్లో ఉన్నాడా లేదా ఆలోచన చేసుకోరు. క్రీస్తు ఉంటేనే నీలో వెలుగు, నీలో ఆనందం. అది పాకైనా సరే యేసు ఉంటే పండగే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు పాకలోనే పుట్టాడు కదా. ఎక్కడ పుట్టాడు చెప్పండి? పశువులా? పాకలో పుట్టాడా అయ్యా? పాకలో పుట్టాడా? దేంట్లో పుట్టాడమ్మా? తొట్టిలో పుట్టాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన పుట్టింది తొట్టె. తొట్టి బాగుంటుందమ్మా. పశువుల పాక ఎట్లుంటుంది? బాగా సెంటు కంపు కొడుతుంటుంది కదా కదా. అన్ని దాంట్లోనే అక్కడే నీ కోసము దీనుడై దేవుడు ఆ ప్రదేశాన్ని కోరుకున్నాడు. హల్లెలూయా. నిన్ను రక్షించడానికి, నీ జీవితాన్ని మార్చడానికే యేసు ప్రభువారి లోకానికి వచ్చింది. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, చెప్పుకోవటం మనకు బాగాదు, టైం అయిపోయింది. నేను ఒక వాక్యాన్ని ముగిచ్చేస్తాను. కాబట్టి క్రీస్తు దేవుళ్ళు గమనించండి. ఒకటి, తలుపులు తెరుచుకోవాలి నీవు. రెండోది, ప్రతిష్ఠించుకోవాలి. మూడోది, నిషేధించబడిని తొలగించుకోవాలి. పండగ తొలగించుకుందాంలే, అప్పుడు తొలగించుకుందాం కుదరదని కదా. నేడే మిక్కిలి, ఇదే రక్షణ దినం. ఈ దినం దేవునికి ఇచ్చాడు. నువ్వు రక్షణ పొంది నీ హృదయం దేవుని కోసం తెరువు. యేసు ప్రభువును ప్రతిష్ఠించుకో. నిషేధించబడిని తీసివేసే దేవుని కోసం పరిశుద్ధుడిగా, పవిత్రురాలుగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రతిష్ఠింపబడదువుగాక. దేవుని దేవుని ఆశీర్వాదాలు నీ కుటుంబం మీదకి నిండుగా వచ్చునుగాక. దుష్ట దురాత్మ అపవాద శక్తులన్నీ నశించునుగాక. నీ జీవితంలో నేడే యేసుక్రీస్తు వెలుగుతో నింపబడి ఆయన కోసం నువ్వు ప్రకాశించుదువుగాక. తారలు అనేకమైన పైన ఆకాశంలో కదండి. అయితే దేవునికి అవసరమైన ఒక్క తారే కదా. ఆ ఒక్క తార జ్ఞానులను యేసు ఇంటి నడిపించింది. ఆయన ఉండే ఇంట్లోకి లోకులు అనేక మంది ఉంటారు. అయితే క్రైస్తవ సంఘాలు ఒక్కటి మాత్రమే మనుషులకు వెలుగు చూపించడానికి దేవుడు పెట్టాడు. హల్లెలూయా. అదే ఈ తార, ఈ ఆలయము అనేకులను వెలుగులో నడిపిస్తుంది. నేను మనం కూడా దేవుని ప్రకాశించే నిజమైన నక్షత్రాలాగా మనం ఉందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ఉద్యోగంగా ఉండాలి. సమయం ఎక్కువైంది, దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. మరి రేపు ఇలాగా పెట్టాలన్న కుదరదు, మీరు రమ్మన్న రారు. మరి ఈ అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు, సద్వినియోగం చేసుకున్నందుకే వందనాలు. చాలా అద్భుతమైనటువంటి వర్తమానం తన దాసుని ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఆ మాటలు మన జీవితంలో స్థిరపరచబడినట్లు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్పిన దైవజనులు అయ్యగారికి, మరి మా సంఘము ద్వారా, ఆయా ప్రాంతం నుంచి వచ్చిన దైవ సేవకుల ద్వారా మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమం అంతటిని కూడా 15 నిమిషాలు అయిపిస్తాము. ప్లీజ్ అర్థం చేసుకొని, మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టము, అట్లా బాధ పెట్టే కార్యక్రమాలు కాదు. మరి ఈలోపు ఒక 5 నిమిషాలు అయ్యగారు, కరుణాకర్ అయ్య గారు 2 మాటలు తెలియజేసిన తర్వాత మిగిలిన కార్యక్రమాలకు వెళ్దాం. Amma, you want to come? 1 minute. I'll make it 2 minutes, not 5 minutes. Let me see the time. 2:50. Yeah, it's too late.
I greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువునైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాభివందనాలు. What a great joy for me to join in this wonderful service, hearing the Aigaru message and the Ammagaru message. మరి ఈ యొక్క సభలో నేను ఈ విధముగా మీ అందరితో కలిసి దేవుని యొక్క వాక్యం వినడంలో నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. I hope that you all blessed by His word. ఈ యొక్క వాక్యము చేత మీరందరూ కూడా దీవించబడ్డారని నేను నమ్ముచున్నాను. And three things He has said very clearly, very quickly, and very you can understand. చాలా స్పష్టముగా సూటిగా మూడు అంశాలు ఆయన మాట్లాడారు. Open your మొదటిగా మీ యొక్క హృదయములనే తలుపులను తెరవాలి. and dedicate yourself. రెండవదిగా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొనుడి. And whatever that is going through your everything should be set out. మన జీవితంలో లేదా మన కుటుంబాలలో ఉన్నటువంటి నిషిద్ధమైనవి, హేయమైనవి ఏం చేయాలంట? తీసి బయట పడేయాలి. So wonderful things. గొప్ప విషయాలను దేవుడు మనతో మాట్లాడాడు. And when angels went to the shepherds, ఎప్పుడైతే దేవుని యొక్క దూత కాపరుల యొద్దకు వెళ్ళిందో, this is two things are happening here. One is Christmas and other one is dedication. ఇక్కడ కూడా రెండు విషయాలు జరుగుతున్నాయి. మొదటిది మందిరం యొక్క ప్రతిష్ఠితను జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవది క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నాం. And when angels went and said to the shepherds, ఎప్పుడైతే దేవుని యొక్క దూత కాపరుల యొద్దకు వెళ్ళి సమాచారాన్ని అందించిందో, and when they have gone after telling what happened in Bethlehem, అదే విధంగా వారు పరిగెత్తుకుంటూ వెళ్ళి బెత్లెహేములో ఏం చెప్పారు? దూత వారికి కనిపించిందని. no okay, you're missing. Okay, 15 words. Can you read 15? Don't read, I will read for you. 15వ వచనం, Luke chapter 2 and 15. లూకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనం. When the angels had left them and gone into heaven, the shepherds said one another, let us go to Bethlehem. అక్కడ దేవుని యొక్క దూత వచ్చి యేసుప్రభు వారి యొక్క జననం గురించి చెప్పిన తర్వాత ఆ కాపరులు ఒకరితో ఒకరు ఏం చెప్పుకుంటున్నారు? లేచి మనము ఎక్కడికి వెళ్దాం? బెత్లెహేములోనికి పదండి. Let us go. మనము వెళ్ళుదాం. Let us. When God about to create the human, He said, let's go. అదేవిధంగా మరి దేవుడు నరులను చేసినప్పుడు కూడా మనము వెళ్ళి నరులను చేయుదము. If there is no let us, because one of the great painter was writing about these shepherds, his name is Julian Roberts. ఒక గొప్ప రచయిత కాపరుల గురించి ఈ విధంగా రాస్తూ ఉన్నారు. They come with different backgrounds, different thoughts, different mindset. కాపరులు అంటే వారు గొర్రెలు కాసుకునేవారు. అదేవిధంగా వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క పెరిగి వచ్చినటువంటి జీవిత విధానములు వేరువేరుగా ఉంటాయి. And their ships are different, but they're together tending the sheep. అదేవిధంగా గొర్రెలన్నీ కూడా ఒక ఇంటివి కావు. ఆ ఊర్లో ఉన్న గొర్రెలన్నిటిని కూడా వారు కాస్తూ ఉంటారు కాబట్టి They have different mindset, but they are together. కానీ ఆ గొర్రెలన్నీ కూడా ఒక మందగా చేయబడ్డాయి. And here says, let us go. When they heard about the Jesus birth. అదేవిధంగా అక్కడ కాపరులు యేసుప్రభు వారి యొక్క జననం గురించి విన్నప్పుడు వారు ఒకరితో ఒకరు చెప్పిన మాట ఏంటంటే, మనము వెళ్ళుదము రండి. The Christianity has the same spirit, let us. అదేవిధంగా ఇప్పుడు మనం ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా మనము కలిగి ఉండవలసిన మనస్సు లేదా మాట ఏంటి అంటే, మనము. The shepherd of the church want to take his sheep, let us go to heaven. అదేవిధంగా సంఘ కాపరులు వారి యొక్క సంఘముతో చెప్పవలసిన మాట లేదా సంఘమును నడిపించవలసిన బాధ్యత ఏంటి అంటే, మనమందరము కలిసి పరలోకానికి వెళ్ళాలి. Let us be holy, let us read, let us pray, మనం పరిశుద్ధముగా ఉందాం, మనం దేవుని యొక్క వాక్యమును నేర్చుకుందాం, మనం దేవుని యొక్క వాక్యములో ఎదుగుదాము అని సంఘ కాపరులు సంఘమునకు చెప్పవలసినటువంటి మాట. That's the spirit of God, putting in each and every one of us. Let us be together with Jesus. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట లేదా మన హృదయములలో ఉంచుతున్నటువంటి మాట మనమందరము. And one thing I want to tell about Aigaru, Jadsekar Aigaru, మరి as I heard, మమ్మల్ని ఆహ్వానించినటువంటి సేవకులైనటువంటి జడ్శేఖరయ్య గారి గురించి నేను ఒక మాట and when he చెప్పాలనుకుంటున్నాను. has gone through the financial situations, ఆయన ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్ళినప్పుడు, and even one news has come to me that will be able to buy his house. అసలు ఆయన ఇంటిని కొనగలడా? You're making noise. అయ్యగారి మాట నా దగ్గరికి వచ్చినప్పుడు, మీరు అయ్యగారు ఇల్లు అమ్ముతా ఉన్నారు, కొనుక్కుంటారా అని వచ్చింది, రైట్?
There are so many like that when he is going through such a situation, selling his own house. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఇల్లు అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు He couldn't leave the church which is God has called him to do ministry. కానీ ఆయన ఎప్పుడు కూడా మందిరాన్ని విడిచిపెట్టలేదు, ఆయన పిలువబడిన ఆ పిలుపును విడవలేదు. He decided to sell the house he sold out. ఆయన పరిస్థితులకు ఆయన ఇంటిని అమ్మేశాడే కానీ In that situation he might have said to his wife and children, let us pray. ఆ సమయంలో ఆయన భార్యకు అదేవిధంగా పిల్లలకు చెప్పి ఉండవచ్చు, మనం ప్రార్థిద్దాం, Let us. మనము ప్రార్థన చేద్దాం, Let all go to heaven. మనం అందరము కలిసి పరలోకానికి వెళ్దాం. When you open the doors, మీరు ఎప్పుడైతే మీ హృదయమైన తలుపులను తెరుస్తారో, when you are dedicated to ఎప్పుడైతే మనల్ని మనం దేవునికి ప్రతిష్ఠించుకుంటామో, when you confess all your filthy things in your heart, ఎప్పుడైతే హేయమైనవి నిషిద్ధమైనవి మనం ఒప్పుకోలు చేసుకుంటామో, may the Lord bless us with his word. దేవుడు తన యొక్క వాక్యము చేత మనల్ని దీవించును Thank you గాక. Ayagaru for giving 2 minutes. I make 3 minutes or 5. ప్రైజ్ ది లార్డ్. అయ్యా యూత్ పిల్లలు ఇద్దరు తొందర రండి, ఇతీషద్దు రండి. దయచేసి గమనించండి, చాలా అద్భుతమైనటువంటి మరి గ్రీటింగ్స్ వాక్యమును దేవుని దాసులు కరుణాకర్ గారు చెప్పారు. ఇది వాస్తవం. ఎన్నో ఆర్థిక ఫైనాన్షియల్ గుండా వెళుతున్నప్పటికీ, శ్రమల గుండా వెళుతున్నప్పటికీ దేవుడు పిలిచిన పిలుపుకు మాత్రం ఎప్పుడు మేము అధైర్యపడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మరి ఇది సత్యం. ఆ కృప కొరకై మేము కనిపెడుతున్నాం. మరి నా చిన్న కుమారుడు కూడా దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. ఇంతకంటే గొప్ప ఇల్లు కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఆమె చెప్పరే, హల్లెలూయా. ఈ సత్యం నమ్మండి. నేను ఎప్పుడు కూడా అధైర్యపడలేదు. ఇప్పటికీ కూడా పౌలు అంటాడు, అయ్యా తొందర రండి, కుర్చీలు రెడీ చేయండి, తీసుకురండి, ఈ సమస్తం నేను పెంటగా ఎంచుకుంటున్నానని చెప్పాడు. ప్రతి నెల 89,000 చందొస్తుంది నాకు. అయినా నాకు సరిపోదు. అది నా ఖర్చు అలా ఉంది. నా సమస్యలు ఆయన లెక్క చేయట్లేదు. తీర్చగలిగిన వాడు దేవుడు. ఈ సత్యాన్ని గుర్తుంచుకోండి. ఇది నా ప్రాక్టికల్ అనుభవంగా మీకు చెబుతూ ఉన్నాను. నా సంఘ బిడ్డలందరికీ తెలిసే సత్యం. కాబట్టి మీరు విశ్వాసంగా ప్రార్థనలో ఉండండి. మరి ఈ సత్యాన్ని గుర్తుంచుకోండి. యేసుక్రీస్తుని బట్టి సాక్ష్యం ఇస్తున్నా. మరి వాక్యము చెప్పగలిగిన వారిని మీరు సన్మానం చేయండి అంటాడు దేవుడు. ఫ్లెక్స్ అవి తీసుకురాపోయి నీకు ఇచ్చినాయి. అయ్యగా రండి అమ్మా. స్త్రీల సమాజం వారు ముందుకు రండి. టైం అయిపోయింది ఇప్పటికే. అయ్యా సంఘ పెద్దలు, నేను ఇంకా పేరు చెప్పను, రమేష్ అన్న, బాతులన్న త్వరగా రండి. మరి చిట్టన్న గారు త్వరగా రండి. సంఘ పెద్దలు త్వరగా రండి. అమ్మా స్త్రీల సమాజం రండి త్వరగా. అయ్యా భార్గవ్ దండలు తేలేదా? అయ్యగారు రండి. అమ్మా పాస్టమ్మ గారు రండి. మా స్త్రీలు సన్మానం ఏమి చేశాం ఆమెకి. లెండి త్వరగా. ఎవరి ఎడల సన్మానం కలిగి ఉండవలేనో వారి ఎడల మీరు సన్మానం కలిగి ఉండాలని దేవుడు చెప్పాడు. పేరు పెట్టి పిలవాలా? రమేష్ అన్న రండి, మత్తన్న గారు రండి. భోంచేకున్నా భోంచేకున్నా దండలు మళ్ళీ ముందు శాలువ తీసుకో. స్త్రీల పక్క ఉండండి. అన్నక్క గారు రండి త్వరగా. గ్రేసక్క పేరు పెట్ట రండమ్మా. అమ్మాయి కుమారి సరే. ఆ పక్క స్త్రీలకు ఒకటే, నా అక్కకేండమ్మా. ఇంకో శాలువ తీసుకో. అది తీసుకోండి అయ్యారు. ఈ పక్క రండి. ఇది మా ఆనవాయితీ. దప్పికొన్న వానికి చల్లని నెట్లుండును, దూరదేశం నుండి వచ్చే సమాచారం అట్లుండును. మరి దేవుని దాసుడు అంత దూరమైన ప్రాంతం నుండి దేవుని వాక్యం తీసుకొచ్చిన వారిని ఎంత చేసినా తక్కువే. చప్పట్లు కొట్టాలి గట్టిగా. మ్యూజిక్ మ్యూజిక్ దండ ఏంటి? అందరు బిగ్గరగా చప్పట్లు కొట్టాలని కోరుతూ ఉన్నాం. చప్పట్లు.
అయ్యగారు మీకు చిన్న ప్రార్థన చేస్తాం మేము. కరుణాకర్ అయ్య గారు రండి, చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరలోకపు తండ్రి, మీ పాదములకు స్తోత్రములు నాయన. మీ దాసులను మీరు ఎంతగానో ప్రేమించి తండ్రి, ఈరోజు ఈ ప్రాంత ప్రజలను, సంఘమును ప్రేమించి మీ దాసులు తీసుకొచ్చిన వర్తమానము కొరకై వందనాలు. ఆ మాటలు మంచి నెలలో పడి నిరంతరంగా ఫలములు ఫలించినట్లుగా మీరు కృప చూపించండి. ప్రియుడా, మీ ఆత్మ వర్తిల్చున్న ప్రకారం మీరు అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండాలన్నటువంటి మాట మీ దాసుని జీవితంలో రానున్న దినాల్లో ఉజ్జీవంగా ఇంకా అనేకమైన సభల్లో మీ దాసుని బహుబలంగా వాడుకొని బలపరచుని కృపతో నింపమని, అక్కను కూడా దీవించి ఆశీర్వదించమని, వారి పరిచర్యని, వారి మినిస్ట్రీని, వారి కుటుంబాన్ని, వారి సంఘాలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ గారు. థాంక్యూ. ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించండి, టుడే సుధాకర్ అన్న బర్త్డే. మరి ప్రతి సంవత్సరము ఆయన కొరకు మన సంఘముతో కేక్ కట్ చేస్తాం. మరి కేక్ కట్ చేసిన తర్వాత ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమం ముగించుకుందాము. మీ అందరి ఆశీర్వాదం ఆయనకు అవసరం కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించుకోండి. అలానే దైవజనుడు సామ్లటయ్య గారు మరి పేదలకి నూతన వస్త్రాలు, దుప్పట్లు తెచ్చాడు. ఆయన అన్ని పంచడానికి వల్లపడదు. ఇద్దరు పేర్లు సెలెక్ట్ చేశాం. దిగుమెట్ట చెంచుకాలి నుంచి లలితమ్మ, మరి దిగుమెట్టలో నుండి వచ్చిన చిన్న ఋతు, మీ పేరు నేను సెలెక్ట్ చేశాను. మీరు వచ్చి ఇవి తీసుకోండి. ప్రభుచిత్తమైతే 17వ తారీఖున దిగుమెట్ట చెంచుకాలిలో ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది. అందరికి అక్కడికి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మీ అందరికీ ఆ వస్త్రాలు పంపకం చేస్తాం. సరేనా? ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ అయ్యగారి చేతుల మీదుగా అవి పంపకం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి మా ఆత్మీయ తల్లి గారిని మరి మేము ప్రతి సంవత్సరం మరి సన్మానించడం మా ధర్మం. కనుక మేము ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం మరి మా సంఘ ప్రార్థన, అదేవిధంగా మా ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన. కాబట్టి వారిని సన్మానించాలని మేము అనుకుంటున్నాను. స్టాన్లీ హెన్రీ, ప్లీజ్ కమ్. స్టాన్లీ రావాలా త్వరగా. టేబుల్ ఏర్పాటు చేయండి, కేక్ కట్ చేస్తాము. అయిపోయింది. టేబుల్ ఆడున్నది ఇప్పుడు తొందరగా. నేనా బట్టలు తీసుకురా. ఇది నాన్న అంత లెక్క. కొంచెం సమయం ఎక్కువైంది, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఆ దుప్పట్ల తీసుకురండి. ఇది నాన్న కేకు నాన్న. కానీ అయిపోయింది. ఆ స్పందనక్క గారు వచ్చి పాట పాడుతున్నప్పుడు ఈ కేక్ కట్ చేయడం జరుగుతుంది. తొందర, మా టైం ఏంది. కట్ చేసిన మాస్టర్ గారు లేండి, ఇక్కడికి రండి. మంజక్కేది రండి, ఇక్కడికి రా. ఆయన కాడికి సుధాకర్ బ్రదర్కి ఈ పుట్టినరోజు సందర్భంగా దేవుని యొక్క నిండైన ఆశీర్వాదాలు, దేవుని కృప వారి మీద, వారి కుటుంబం మీద నిండార ఉండునుగాక. ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ప్రతి సంవత్సరం జరిగించుకుంటూ దేవునికి ఆశీర్వాదాలతో మరి మీరు, మీ కుటుంబం దీవించబడుదురుగాక. మరి వారికి దేవుడు ఇచ్చినటువంటి
వాగ్దానం ఏంటంటే కీర్తనలో 128వ అధ్యాయము దేవుడు మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. రైట్. ప్రార్థన చేయి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రములు నాయన. ప్రియుడు యవనస్తున్నటువంటి నాయన సుధాకర్కి మీరు ఇచ్చిన మరొక నూతన జన్మదినాన్ని బట్టి వందనాలు ప్రభువా. సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యములను నూతన పరచమని దేని వాక్యం సెలవుపడుతుంది తండ్రి. స్తోత్రము నాయన. మరొక దయా కిరీటాన్ని దయచేసేందుకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ దాసుడికి నాయన శాంతిని సుఖజీవంతో గడుపు సంవత్సరంలోనూ దయచేయమని కోరుతున్నాం. ఈ దాసుని యొక్క కుటుంబాన్ని దీవించండి, భార్యను ఇచ్చిన బిడ్డను ప్రభువా దీవించండి నాయన. ఇదిగో తండ్రి, వారిని ఉన్నతమైన స్థితిలో పెట్టమని కోరుతున్నాం. నిన్ను ప్రేమించే కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని కోరుతున్నాం ప్రభువా. ఆరోగ్యమును, ఆయుష్ను, ఆత్మీయతను, ఆహారమును సమృద్ధిగా దయచేయమని కోరుతూ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరెక్కువగా నీ సేవలో నీ దాసుడు నాయన ఉపయోగపడినట్లుగా నాయన సహకరించినట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. ప్రేమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మిత్రుల వాక్యానికి చేరువచ్చిన సంఘ బిడ్డలకును, మరి ముఖ్యంగా నూతన సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి నాయన సుధాకర్ కుటుంబానికి, సార్వత్రిక సంఘానికి, పరిశుద్ధులకును, స్థానిక సంఘ కాపరి మరి వారి కుటుంబానికి సదా తోడిపించునుగాక. ఆమేన్. థాంక్యూ లార్డ్. కానీ నాన్న, కానీ మా స్పందన, కానీ ప్రైజ్ ద లార్డ్. దయచేసి గమనించండి, ఆశీర్వాదం లేకుండా మీరు వెళ్ళడం కరెక్ట్ కాదు. అయిపోయింది. లాస్ట్ మాట, లాస్ట్ సెంటెన్స్ లో ఉన్నారు. మంచక్కను గురించి ఆయన అడుగుతున్నప్పుడు మీ పిల్లలేరు, మీ భార్య ఏదని. తొందరరా. దయచేసి అందరూ గమనించండి. దైవజనులందరికీ కూడా ఈ ప్రాంగణంలో భోజనం ఏర్పాటు చేస్తున్నాం. స్త్రీలకు అక్కడ ఏర్పాటు చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు లేచిన వెంటనే అక్కడికి వెళ్ళండి. స్త్రీలు అక్కడికి, పురుషులు ఇక్కడ ఉంటారు. పాస్టర్స్ అందరు ఇక్కడే భోజనాలు. ఈ సత్యాన్ని గుర్తుంచుకోండి. నీకు రా, కొంచెం పెట్టాను. ఏమా స్పందన అక్క? చాలా బాగుంది. దయచేసి గమనించండి. ఈ సభ ఇంత ఉత్సవంగా జరగడానికి ప్రథమమైన కారకులు దేవుడు. ఆ తర్వాత సంఘం అని యేసుక్రీస్తుని బట్టి ఆనబెట్టుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ పరిచర్య కొరకై సహకరింపబడిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి తమ్ముడు దాసనను బట్టి, నేను సప్లై దాసన్ అనడానికి నాకు ఇష్టం ఉండదు. నా తమ్ముడు అబ్బాయి చాలా సహకరించాడు. తమ్ముడి యొక్క సర్వీస్ అంతటిని కూడా దేవుడు దీవించినట్లుగా మరి మేము ప్రార్థిస్తున్నాం. మరి మ్యూజికల్ సిస్టమ్ని బట్టి మరి చాలామంది సహకరించారు. జాషువనను బట్టి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. మరి కీబోర్డు డైరెక్టర్ గారిని బట్టి, రంజిత్ అన్న గారిని బట్టి నేను వందనాలు తెలియజేస్తున్నాము. అందరికీ విలువైన భోజనం ఏర్పాటు చేశాం. దయచేసి అందరూ భోజనం